ఈ రోజైతే నా దగ్గర ఉన్న శారీస్లో కొన్ని శారీస్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అంటే ఫుల్ శారీస్ కాదు, నా దగ్గర ఉన్న శారీస్లో ఒక 10 శారీస్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇవన్నీ కూడా రీసెంట్గా తీసుకున్నవి అన్నమాట. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మరి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నా దగ్గర ఉన్న శారీస్లో ఒక 10 శారీస్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇక 1 బై 1 వేసుకుని చూపించేస్తాను, పదండి. ఇదైతే ఫస్ట్ శారీ అనమాట. వైలెట్ కలర్ శారీ అంతా కూడా చెక్స్ వస్తాయి, ఇలా అంచు వస్తుంది అనమాట. పళ్ళు అయితే అలా వస్తుందండి, చాలా బాగుంది శారీ. బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాక్ట్ వచ్చిందండి. ఎల్లో కలర్ అంట. ఎల్లో కలర్ అంటే మరీ ఎల్లో కాదు, కొంచెం మెంతి కలర్ అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. ఈ మధ్యన అయితే ఇలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి, బ్లౌజ్ డిఫరెంట్గా వచ్చి శారీస్ డిఫరెంట్గా వచ్చేలాగా. నాకైతే బాగా నచ్చింది ఈ శారీ. అయితే రీసెంట్గా భీమవరం వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళానని చెప్పి మా కజిన్ అయితే పెట్టింది అనమాట. నాకైతే బాగా నచ్చిందండి. ఈజీగా కట్టేసుకోవచ్చు మనం. శారీ రాని వాళ్ళు కూడా, కట్టుకోవడం రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా కట్టుకునేలాగా ఉంటుందన్నమాట ఈ శారీ అయితే. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ శారీ అయితే చూపించేస్తానండి. ఇదైతే గ్రీన్ కలర్ శారీ, మధ్య మధ్యలో బొటాస్ వస్తాయి, ఇలా అంచు వస్తుంది అనమాట. పళ్ళు అయితే అలా వస్తుందండి. ఈ అంచులో ఏంటంటే చిన్న చిన్న కవ్స్ అలా ఉన్నాయన్నమాట, ఆవు బొమ్మలు అలా ఉన్నాయి. బ్లౌజ్ అయితే దీని మీద ఇది కాదనమాట, వేరే బ్లౌజ్ అండి. దీని మీద అయితే కుట్టించుకోలేదు. ఇలాగా రెడ్ కూడా మ్యాచ్ అయింది కదా అని వేసుకున్నాను. అంటే ఈ శారీ మీద కూడా రెడ్ బ్లౌజే వచ్చింది కదా అని చెప్పి అలా ట్రై చేశాను అనమాట. ఇది కూడా మీకు చూడడానికి ఎలా ఉందో కానీ చాలా లైట్ వెయిట్ అండి, ఈజీగా ఉంటుందన్నమాట. సింపుల్గా కట్టేసుకోవచ్చు మనం. ఈ శారీ అయితే మనం ఫంక్షన్కి కూడా కట్టుకెళ్ళవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. నెక్స్ట్ శారీ అయితే చూపిస్తానండి. ఇదైతే పైతానీ శారీ, రెడ్ కలరు. ఇందాక బ్లౌజ్ వేసుకున్నాను కదా, దీని మీదే ఈ బ్లౌజ్ అనమాట. ఈ శారీ అయితే రీసెంట్గా మా బ్రదర్ మ్యారేజ్కి భీమవరం వెళ్ళినప్పుడు అక్కడ మా సిస్టర్ అయితే తీసుకుందనమాట. ఎక్కడ తీసుకుందో అడిగి నాకు బాగా నచ్చి అక్కడికి వెళ్ళి తీసుకున్నానండి. బొటిక్, భీమవరం బొటిక్ అనమాట. పేరైతే గుర్తులేదు నాకు. పైతానీ శారీస్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా అండి, ఇంకా బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా లైట్ వెయిట్గానే ఉంటుందండి, మనం ఈజీగా కట్టేసుకోవచ్చు. ఇవైతే ఫంక్షన్లకు కూడా కట్టుకెళ్ళొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. మీకు ఏదైనా శారీ రేట్ కావాలి అంటే కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తానండి. నేనైతే వీడియోలో అయితే శారీ రేట్ అయితే చెప్పట్లేదు, ఏ శారీ రేట్ కూడా చెప్పట్లేదు అనమాట. నెక్స్ట్ శారీ అయితే చూపిస్తానండి. ఇదైతే గ్రీన్ కలర్, రెడ్ బార్డర్ వస్తుందన్నమాట. బ్లౌజ్ అయితే దీనికి డిఫరెంట్గా వచ్చిందండి, కొంచెం పట్టు టైప్ లాగా వచ్చింది. నేనైతే కొంచెం మోడల్గా కుట్టించాను, థ్రెడ్ పెట్టించి. అలా చాలా బాగుందండి శారీ అయితే. ఇది కూడా లైట్ వెయిట్ అనమాట, మనం ఏ ఫంక్షన్కి అయినా సరే ఈజీగా కట్టేసుకోవచ్చు. ఈ శారీ కూడా ఇలా ఉంటుందండి శారీ అయితే. చాలా లైట్ వెయిట్గా, సింపుల్గా, నీట్గా ఉంటుంది శారీ అయితే. ఇది కూడా నేను భీమవరంలోనే తీసుకున్నానండి. మ్యాక్సిమం నా శారీస్ అన్నీ కూడా భీమవరంలోనే తీసుకుంటూ ఉంటాను. వైజాగ్లో అయితే అసలు తీసుకోనండి ఎప్పుడో, కానీ భీమవరం వెళ్ళినప్పుడే తీసుకుంటూ ఉంటాను అనమాట. నెక్స్ట్ శారీ అంటే చూసేద్దాం పదండి. ఇది కూడా ఇలా లైట్ వెయిటే శారీ అండి. ఎలా అంటే ఆనియన్ కలర్లా ఉంటుంది. బ్లౌజ్ అయితే మనకి ఇలాగా వైలెట్ కలర్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇది కూడా ఈజీగా కట్టేసుకోవచ్చండి. మనం ఈవినింగ్ టైం ఏమన్నా బర్త్డే పార్టీస్కి, చిన్న చిన్న పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు కట్టేసుకోవచ్చు. చాలా సింపుల్గా, నీట్గా ఉంటుందన్నమాట. ఇలా ఉంటుందన్నమాట ఈ శారీ అయితే. ఇందులో మీకు ఏ శారీ నచ్చింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. నాకైతే అన్నీ నచ్చినాయి కాబట్టి కదా తీసుకుంటాము. అన్ని శారీస్ బాగా నచ్చాయి నాకు. నెక్స్ట్ శారీ అయితే చూపిస్తాను. ఇది కూడా అంతేనండి, లైట్ వెయిట్. ఇలాగా గ్రీన్ కలర్ మధ్య మధ్యలో ఫ్లవర్స్ వచ్చి ఇలాగా బార్డర్ అయితే ఇలా థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ అయితే డార్క్ గ్రీన్ వచ్చి ఒక వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. ఈ శారీ కూడా చాలా నీట్గా ఉంటుందండి, బాగుంది. లైట్ వెయిట్గా, ఈజీగా ఉందన్నమాట. ఇలా ఉంటుందన్నమాట ఈ శారీ కట్టుకుంటే.
ఇలా వస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ శారీ అయితే చూపిస్తానండి. ఈ శారీస్ అన్నీ కూడా నేను ఒకసారి తీసుకున్నాను. వెళ్ళినప్పుడు ఈ శారీ బాగుంది కదా, సింపుల్గా ఎవరికైనా ఇవ్వచ్చు అన్నట్టు తీసుకున్నానండి. కానీ ఎందుకో తర్వాత ఇంటికి వచ్చి చూసిన తర్వాత బాగుంది కదా ఎప్పుడైనా కట్టుకోవడానికి అని చెప్పి కుట్టించేసానండి. చాలా ఈజీగా బాగుంది, కట్టుకుంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది బ్యాక్ అయితే తాడు పెట్టించి ఇలా ఎల్బో హ్యాండ్స్ పెట్టించేసానండి. చాలా బాగుంది శారీ అయితే. ఎప్పుడైనా కట్టుకోవాలి అంటే అప్పుడప్పుడు కట్టుకోవాలనిపించినప్పుడు కట్టుకోవచ్చు కదా ఈ శారీ అనిపించి తీసుకున్నాను అనమాట. ఈ శారీ ఎలా ఉంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ శారీ అయితే చూపించేస్తానండి. ఇందాక చెప్పాను కదా మీకు రెడ్ కలర్ పైతాని శారీ తీసుకున్నప్పుడు ఇంకొక శారీ తీసుకున్నాను అని. ఈ శారీ కూడా అక్కడే తీసుకున్నానండి. ఆ శారీ తీసుకోవడానికి వెళ్ళి ఇది కూడా నచ్చి తీసుకున్నాను అనమాట. మా చెల్లి నేను వెళ్ళాము. చెల్లి కూడా సేమ్ ఇటువంటిది వేరే డిజైన్లో తీసుకుంది. ఇది కూడా ఇలా వస్తుందండి, బుటాస్ వచ్చి ఇలా అంచు వస్తుంది. పళ్ళు అయితే ఇలా వస్తుందండి మనకి. బ్లౌజ్ అయితే ఇలా డిజైనర్ బ్లౌజ్ లాగా వచ్చిందనమాట. ఈ శారీ కూడా ఫంక్షన్లకి ఏమన్నా బయటకు వెళ్ళినప్పుడు అలా కట్టుకోవచ్చు. చాలా బాగుంది, నీట్గా ఉంటుందన్నమాట. నా శారీస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయండి, పెద్ద హడావిడిగా అయితే ఉండవు, ఇలా సింపుల్గానే ఉంటాయి నీట్గా. అండ్ నెక్స్ట్ శారీ అయితే చూసేద్దామండి. ఈ శారీ కూడా నేను భీమవరంలోనే తీసుకున్నాను. ఇది కూడా లైట్ వెయిట్, ఇలా సింపుల్గా ఉంటుందన్నమాట. బ్లౌజ్ అయితే ఇలా కుట్టించానండి నేనైతే. బ్యాక్ అయితే తాళ్ళు పెట్టించాను. ఇలా ఎల్బో హ్యాండ్స్ పెట్టించి ఇలాగా అంచు వస్తుందన్నమాట శారీస్ కూడా. శారీ అంతా కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట, మనం ఈజీగా కట్టేసుకోవచ్చు. ఇటువంటి శారీస్ ఏంటంటే మెయిన్ శారీ కట్టుకోవడం రాదురా బాబు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా కట్టేసుకోవచ్చు అండి. నేను అందుకే ఇటువంటి సింపుల్గా ఉన్నవి కట్టుకుంటూ ఉంటాను శారీస్ అయితే. ఇంకొకరు హెల్ప్ లేకుండా కట్టుకోవచ్చు అనమాట. కొంచెం హెవీగా ఉన్న శారీస్ అయితే వేరే వాళ్ళు హెల్ప్ లేకుండా అయితే నాకైతే కష్టం అండి శారీ కట్టుకోవడం. ఇంకా నెక్స్ట్ శారీ అయితే చూపించేస్తాను. ఇది కూడా ఇలా ఉంటుందన్నమాట శారీ. ఇది ఆనియన్ పింక్ కాదు, వైలెట్, లైట్ వైలెట్ అలా అనిపిస్తుంది అనమాట. మధ్య మధ్యలో ఫ్లవర్స్ వస్తాయి. అంచు శారీ అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ లాగా కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి నాకైతే శారీ. లైట్ వెయిట్లా ఉంటుంది కదా, కట్టుకోవచ్చు అని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా భీమవరమే అండి. అలా వస్తుందన్నమాట. బార్డర్ అయితే కట్ వర్క్ లాగా అలా వచ్చిందనమాట బార్డర్ అంతా కూడా. బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ లాగా అంటే కొంచెం మ్యాచ్ అయ్యేలాగా ఇచ్చారు, వైలెట్ కలర్ ఇచ్చారండి. అక్కడక్కడ దానికి కూడా డిజైన్ వచ్చిందనమాట. చాలా బాగుందండి శారీ. ఎలా ఉందనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. చూసారు కదండి ఈరోజు వీడియో శారీస్ కలెక్షన్. ఇందులో మీకు ఏ శారీ నచ్చింది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.